కాన్సంట్రెక్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ప్రతినిధి కార్యకలాపాలుగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. విశాఖపట్నం గ్రామీణ మండలం భారతదేశంలో ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట. ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది తిరిగి పోస్ట్ చేయబడింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు ఆలోచించి అప్లై చేసుకోవాలన్నమాట. నేలవేణి అంజూరి గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో ఈవిడైతే ఈమెయిల్ మద్దతుగా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగ సేర్స్గా వచ్చేసరికి ప్రతినిధి కార్యకలాపాల ఉద్యోగ వివరణ వచ్చేసరికి ప్రతినిధి కస్టమర్ సర్వీస్ గా మీరైతే వర్క్ చేస్తారు. అలాగే సాంకేతిక మద్దతు క్లయింట్ అవసరాలను బట్టి ఇన్బౌండ్ మరియు లేదా అవుట్ బౌండ్ కాళ్ళు, ఈమెయిల్, చాట్లు మరియు లేదా ఇంటర్నెట్ ద్వారా కస్టమర్లతో ఇంటర్షిప్ చేస్తుంది అనమాట. అలాగే ఈ స్థానం కస్టమర్ సర్వీస్ మద్దతుగా మీరైతే వర్క్ చేస్తారు. సాంకేతిక మద్దతు మరియు క్లయింట్ యొక్క ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించిన సాధారణ సమస్యల పరిష్కారాన్ని అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అనుభవం వచ్చేసరికి ఫ్రెషర్ లేదా ఏదైనా అనుభవం అనేది చాలా అవసరం. అలాగే మా కస్టమర్లకు అందించే సేవ కాంట్రాక్ట్ కింద కీలక పనితీరు సూచిక అనే కేపీఐలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. కస్టమర్ అవసరాలను స్పష్టం చేయండి. అవగాహన కోసం దర్యాప్తు చేయండి. కస్టమర్కు తగిన పరిష్కారాన్ని అందించడానికి నిర్ణయ మద్దతు సాధనాలు మరియు వనరులను ఉపయోగించుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. కస్టమర్ అవసరాలు మరియు ఆందోళనలను శ్రద్ధగా వినండి. కస్టమర్తో సత్సంబంధాలను పెంచుకునే అవకాశాన్ని పెంచుకుంటూ సానుభూతితో ప్రదర్శించే విధంగా ఉండాలి. అంగీకరించిన విధానాలను ఉపయోగించి మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా మరియు వృత్తిపరంగా క్రమబద్ధ కస్టమర్లను పలకరించే విధంగా ఉండాలి. క్లయింట్ ఉత్పత్తులు మరియు లేదా సేవల గురించి ప్రాథమిక జ్ఞానాన్ని కొనసాగించే విధంగా ఉండాలి. అవసరమైన విధంగా ఖాతాలను సముచితంగా గుర్తించడంతో సహా పూర్తి మరియు ఖచ్చితమైన పనిని సిద్ధం చేసే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్ సంతృప్తి మరియు వ్యాపార పనితీరును మెరుగుపరచడానికి రూపొందించబడిన కార్యకలాపాలు పాల్గొనండి అనేసి చెప్పడం జరుగుతుంది. అదనపు ఉత్పత్తులు మరియు లేదా సేవలను అందించండి అనేసి చెప్పడం జరుగుతుంది. కాల్ ట్రాకింగ్ డేటాబేస్లో సమాచారాన్ని ట్రాక్ చేసే విధంగా ఉండాలి. డాక్యుమెంట్ చేయండి మరియు తిరిగి పొందండి అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రచురించబడిన మెటీరియల్స్ సెకండరీ సోర్సెస్ లేదా ఎక్కువ మంది సీనియర్ సిబ్బందిని సూచించడం ద్వారా కస్టమర్ విచారణలకు ప్రతిస్పందించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మీ కంటెంట్ మోడరేట్ పాత్రకు ఎంపికైతే దయచేసి వీటిని గమనించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగం యొక్క స్వభావంలో టెక్స్ట్, పిక్చర్ మరియు మొదలైన స్పష్టమైన కంటెంట్ని యాక్సెస్ చేయగలిగే విధంగా ఉండాలి. ఇందులో ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయబడిన కంటెంట్ యొక్క కంటెంట్ క్యూరేషన్, మోడరేషన్ మరియు సమీక్ష ఉంటాయి. హింస, తీవ్రవాదం, ఆశ్లీత మరియు అల్ట్రాగ్రాఫిక్తో సహా వీటికే పరిమితం కాకుండా ఏదైనా రకమైన దుర్వేగాన్ని కొనసాగించడానికి నివేదించబడిన కంటెంట్ సమీక్షించాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా మీకు ప్రొఫైల్. సో అభ్యర్థి ప్రొఫైల్ అయితే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ చేసినా పర్వాలేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు. బలమైన కస్టమర్ సేవా ధోరణితో మర్యాద ఉంటుంది. సో బలమైన కంప్యూటర్ నావిగేషన్ నైపుణ్యాలు ఉండాలి. పీసీ పరిజ్ఞానం అనేది చాలా అవసరం. రాతపూర్వకంగా మరియు మౌఖికంగా సమర్థవంతంగా సంభాషించే సామర్థ్యం అనేది ఉండాలి. సో వివరాలకు బలమైన శ్రద్ధతో ఆధారపడినదిగా ఉండాలి. సో మల్టీ టాస్కింగ్లో నైపుణ్యం, అలాగే సరళంగా ఉండటం మరియు మార్పులకు త్వరగా అనుగుణంగా ఉండే సామర్థ్యంతో సహా అనేది ఉండాలి. అలాగే వేగవంతమైన అధిక ఉత్పత్తిగా పని వాతావరణంలో పునరావృతమైన పనికి సహనం అనేది లభిస్తుంది. అలాగే స్వతంత్రంగా అలాగే జట్టు సభ్యునిగా పనిచేసే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. ఆహ్లాదకరమైన మరియు వృత్తిపరమైన స్వయం మరియు మద్దతుతో నిర్వహించడంలో కాంటాక్ట్ సిమ్యులేషన్లో సహనాన్ని ప్రదర్శించాలి. అలాగే అవసరమైన విధంగా శక్తులను తిప్పగల సామర్థ్యం అనేది ఉండాలి. స్థానం మరియు లేదా ప్రోగ్రామింగ్ ఆధారంగా అదనపు అనుభవం, నైపుణ్యాలు అవసరం కావచ్చు. అలాగే పరిష్కారం యొక్క కస్టమర్ అవగాహనను
నిర్ధారించే విధంగా ఉండాలి. మరియు అవసరమైనప్పుడు అదనపు కస్టమర్ విద్యను అందించండి. అలాగే బలమైన దర్యాప్తు మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించే విధంగా ఉండాలి. కస్టమర్ నుండి వచ్చే సంక్లిష్టమైన ప్రశ్నలను నిర్వహించగలగాలి మరియు వాటిని స్వతంత్రంగా పరిష్కరించగలగాలి. ఇది మొత్తం కాన్సంట్రిక్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు అప్లై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్. ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.